తమిళలో ఋషికొండ బోడిగుండ అయిపోయిందా లేదా అంటే ఒక మనిషి యొక్క విలాసవంతమైన జీవితానికి ప్యాలెస్ల కోసం అలవాటు పడిన వ్యక్తి హైదరాబాద్ లో లోటస్ ప్యాలెస్, బెంగళూరులో ప్యాలెస్, కడపలో ప్యాలెస్, విజయవాడలో ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్, ఊరికొక 100 రూములు కట్టేసి కడాన విశాఖపట్నంలో ఋషికొండ ఒక పవిత్రమైన కొండ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడ 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టాడు. చూసారా ప్యాలెస్? ఎవరు రానిచ్చారా ఆ ప్రాంతానికి? నేను వస్తే నేను కూడా పోకూడదంట. వీళ్ళబ్బ సొమ్ము విశాఖ. పవన్ కళ్యాణ్ వస్తే ఆయన పోకూడదంట. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. అంటే ఎంత అహంకారమో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏం పేరు పెడతాడు? అది గెస్ట్ హౌస్ అంట, టూరిజం గెస్ట్ హౌస్. టూరిజం గెస్ట్ హౌస్ కి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక రూమ్ ఇవ్వాలంటే 1 కోటి రూపాయలు అవుతుంది. ఇప్పుడు ఎవడైనా 1 కోటి రూపాయలు ఇచ్చి ఆ రూమ్ లో ఉంటారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మీకేమి కోపం రావడంలా? రాలేదు. ఇంకా రోషం రాలేదు. కొంత భయం కూడా ఉంది. ఇంక భయపడక్కర్లా, అయిపోయింది, కాలం చెల్లిపోయింది. కానీ మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది, పవిత్రమైన కర్తవ్యం ఒకటి ఉంది. మా చెల్లెమ్మ చెప్తా ఉంది, సైకిల్ ని, కమలం పూని, గ్లాస్ ను కూడా గెలిపించాలి. 3 ఉన్నాయి ఇక్కడ. మామూలుగా గెలిపించడం కాదు, దిమ్మ తిరగాలి, గోబ గుయ్యమనాలి, తిరిగి జీవితంలో కోలుకొని దెబ్బ కొట్టాలి. లేకపోతే ఏంటి కొండలు కొట్టేస్తారు, ఆనకొండల మారిగా కొండలే కరిగిచ్చేస్తారు. మాట్లాడితే ఎదురుదాడి చేస్తారు, అబద్దాలు చెప్తానే ఉంటారు.